దానిలోంచి వచ్చిన ఆలోచనే అంతేనా? అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ అంతా ఇక్కడ చూపించాల్సి అంటే వస్తుంది. ఒక 1 year చాలా డిప్రెషన్ గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఇల్లంతా ఒక 10 మంది 20 మందితో కలకలలాడుతూ ఉండేది. ఇద్దరమే ఉండాలి అంటే ఎవరికైనా అంటే తప్పదు, ప్రతి వాళ్ళు అది తీసుకోవాల్సిందే. కానీ ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది దానిలో నుంచి బయటికి వస్తే మనకి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. నిజం నిజం. కానీ ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేమో అనిపిస్తుంది మీకున్న అంటే టేస్ట్లకి. అంటే నా కోడళ్ళు కూడా ఆడపిల్లలే కదా. ట్రూ ట్రూ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. పెద్ద బాబు అక్కడే ఉంటున్నారు? పెద్ద బాబు USA అక్కడే ఆస్టిన్ లో ఉంటాడు. వీడు ఇక్కడే ఉంటున్నాడు కదా షోలో. మ్యారేజ్ అవ్వలేదు? అయిపోయిందా? పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, మనవరాలు. ఓహో, 3rd year రన్నింగ్ ఇప్పుడు. కానీ అసలు ఎక్కడన్నా అలా ఉన్నారా? ఎక్కడన్నా అసలు అమ్మమ్మ అన్నట్టు ఉన్నారు? మజ్జిగ పొద్దు పొద్దున చల్లగా ఉంటుంది. స్పెషల్ బటర్ మిల్క్ మీరు తాగి చెప్పండి. అవునా? చూడండి. అయితే నేనే తాగుతున్నాను. అల్లం, కరివేపాకు, కొత్తిమీర చక్కగా వేసారు, అద్భుతంగా. జీలకర్ర పొడి, మెంతి పిండి, అంత మెంతి పొడి కూడా వేస్తాము. అంటే కొంచెం మనకి అది మంచిది కదా అని చెప్పేసి ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట. అంటే సమ్మర్ లోనే పెడుతుంటాం ఎక్కువగాను, ఎందుకంటే కంపల్సరీ అడుగుతుంటారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇదొకటి. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే కనుక మనకి నూజివీడి చిన్న రసాలు, మ్యాంగో జ్యూస్. ఇది అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ ఇస్తాం. సరిపోయింది. కానీ బిజినెస్ లో ఎస్పెషల్లీ ఒక లేడీ రన్ చేయడం అని అంటే వెనకాతల సార్ వాళ్ళు ఉండి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే మీరు ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? మాక్సిమం 90% నేనే చేస్తాను. అంటే కొంచెం ఏదన్నా కానీ వాటర్ ప్రాబ్లం కానీ, లేదా ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ, అట్లా ప్లంబింగ్ కానీ అట్లా ఏదన్నా ఉంటే మాత్రం మా హస్బెండ్ చేస్తాను. మిగతా విషయాలు అన్ని నేనే చేసుకుంటాను. మీరు వంట బాగా చేస్తారని తెలుసు, ఇక్కడ మీ ఇన్పుట్స్ ఏ ఉన్నాయా టోటల్ వంటలో, లేకపోతే షెఫ్లు మీరు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు? లేదు నేను ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది? అసలు సమస్య లేదు. మా వాళ్ళతో అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు నేను చెప్పందే వాళ్ళు ఏమీ చేయరు. అది అంటే ఫస్ట్ వచ్చినప్పుడే ఈయన చెప్పారు, మేడము తన టేస్ట్ బాగుంటుంది కాబట్టి స్టార్ట్ చేస్తున్నారు, సో మీకు నచ్చిని ఓకే, మీరు ఏదైనా చెయ్యండి, నచ్చితే ఓకే చెప్తారు, కానీ నచ్చకపోతే మాత్రం మేడం చెప్పిన దాని ప్రకారమే మీరు వెళ్ళండి, ఆవిడ ప్యాషన్ తో పెట్టుకుంటుంది అని చెప్పారు. పాపం అప్పటి నుంచి ఇప్పుడు దాకా తూచా తప్పకుండా నేను ఒకవేళ చెప్పినా అంటే ట్రయల్స్ కి వస్తూ ఉంటారు మన దగ్గరికి, రోజు ఇంచుమించుగా డే బై డే గానీ అలా వస్తూ ఉంటారు. నేను చెప్తుంటా ట్రయల్స్ మీరు చూడండి అంటే, నేను చూసి ఓకే చేసేదాకా వాళ్ళు ఓకే చేయరు అనమాట. మన హోమ్ ఫుడ్ కి అంటే రెస్టారెంట్ లో చేసి వచ్చారు కదా వాళ్ళు, కానీ ఇప్పుడు పూర్తిగా ఏంటంటే కనుక హోమ్ ఫుడ్ ఎలా చేయాలో వాళ్ళకి అసలు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా నేను నో చెప్పేది లేదు. అంటే ఒకటి మీ టేస్ట్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేశారు, బాగా క్యాప్చర్ చేశారు. సో అంటే మన టేస్ట్ అంటే మెయిన్ ఏంటంటే మన ఇంట్లో వండుకున్నట్టు ఉండాలి. అంటే హోటల్ గా తినే రెస్టారెంట్ టైప్ లో కాకుండా ఇంట్లో మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు, ఏంటంటే ఇంట్లో తిన్నట్టు ఉంది. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి మీరు నమ్మరు. యాక్చువల్లీ నర్తనశాల సినిమాకి నేను నా క్యారెక్టర్ కి ఆల్మోస్ట్ 1 week పడిందండి. వారం రోజులు కూడా మీ చేతి వంటే తిన్నాం అందరం, మొత్తం టీం అంతా, ఒకళ్ళు కాదు అక్కడ, అంత మీరు దగ్గరుండి వండిస్తారు కూడా. అంటే ఆ ప్యాషన్ తోటే ఇది స్టార్ట్ చేశాను. అది తెలుసుకునే నాకు అబ్బువారా స్వామి ఎంత సక్సెస్ ఇచ్చారని నేను అనుకుంటాను. అప్పుడు ఏమి ఆశించకుండా మంచి ఫుడ్ పెట్టాలనే పెట్టేదాన్ని. ఇప్పుడు అందుకనే అందరూ వచ్చి ఎంత కష్టపడినా కానీ ఒక మంచి ఫుడ్ తిన్నాము, ఇంటికి వెళ్ళలేని ఫీల్ మాకు కలగట్లేదు. అందుకని అసలు అంటే చెప్తే ఒక ఇదిగా ఉంటుందేమో కానీ నేను వెళ్ళి ప్రతి టేబుల్ మాట్లాడుతూ ఉంటా కదా, ఇంతకు ముందు వచ్చారా అంటే నేను నైట్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము అని చెప్తూ ఉంటారు చాలా మంది. అసలు అట్లాగా నిజం అబ్సల్యూట్లీ. అంటే ఎస్పెషలీ హోటల్ కి వచ్చేటప్పుడు మనం అంతా ఏం ఆలోచిస్తాం అంటే ఏం ఆయిల్ వాడతారో, ఏం వాటర్ వాడతారో అని హెల్త్ కాన్షియస్ లో ఉంటాం కదా. ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు తీసుకునే జాగ్రత్త అంటే ఏం చెప్తారు? అంటే నేను ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్ ఇట్లా మార్చి వాడతాం. అంటే పామ్ ఆయిల్ ఇవన్నీ ఎప్పుడు ఒకటే వాడకూడదు కాబట్టి ఆ సన్ఫ్లవర్ ఆయిల్స్ మార్చి వాడుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏమి కాదు కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు, మనము ఏ పూటకి ఆ పూట ఆయిల్ చేంజ్ చేసేస్తుంటాం. కొంచెం ఎక్కువ బిజినెస్ ఉంటే కనుక 2 times 3 times కూడా చేసేస్తుంటాం. అది మళ్ళీ యూజ్ చేయండి మనం, ఎందుకంటే అది థిక్ గా అయినా అయితే కలర్ చేంజ్ అయినా టేస్ట్ మారిపోతుంది. సో అలా మనం ఎంతవరకు బాగుంటుందో అంతవరకే చేస్తాము. అలాగే వెజిటేరియన్స్ కి వేరే కడాయి ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్ కి వేరే కడాయి ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా మా వాళ్ళు చాలా, నేను చెప్పడం కంటే కూడా వాళ్ళు కూడా బాగా చేస్తుంటారు. మొన్న ఏంటి మీరు ప్రతి వారం ఒక టెంపుల్ కో ఎక్కడికో వెళ్తానని చెప్పారండి, ఎక్కడ
ఎక్కడది అది భూవరాహ స్వామి అవునా టెంపుల్, ఎక్కడుంది అది విజయవాడ విజయవాడ. అది ప్రతివారం. చిన్నజీయర్ స్వామి గారు ఆ. విజయకీలాద్రి టెంపుల్స్ అంటే కనుక ఒకవైపు ఏమో ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉంటారు, ఉమ్, బ్యారేజ్ కి సీతానగరం అక్కడ విజయకీలాద్రి టెంపుల్స్, అక్కడ మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, అష్టలక్ష్ములు, ఉమ్. సుదర్శన స్వామి, కృష్ణుడు టెంపుల్, అన్ని రాముడు అన్ని. మొన్న రీసెంట్ గా 27 అడుగులతోటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విఘ్న విమోచన ఆంజనేయ అవును స్వామి అవునవును అది చూసాను, బాగా ఇన్స్టాలో చేశారు. చూసాను. అవును. చేశారు. దాంతో పాటు భూవరాహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఓహో. చింజయ స్వామీజీ కూడా అదే చెప్పారు ఒక దాంట్లో ఈ మధ్య కాలంలో, వెంకటేశ్వర స్వామికి తోడుగా భూవరాహ స్వామిని తీసుకొచ్చి పెట్టాము. ఆహా. తిరుపతిలో కూడా ఉంటుంది. మనం భూవరాహ స్వామి దర్శించుకుని తిరుపతి వెళ్ళాలి. చాలా మందికి తెలియదు అది. ఓకే. అలాగా అదేంటి కానీ ఇప్పుడు భూవరాహ స్వామి చాలా ఫేమస్ అయిపోయారు అని. చాలా అసలు ఇప్పుడు ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన నేను వెళ్తూ ఉంటాను కదా, వెళ్ళినప్పుడు నన్ను పలకరిస్తూ ఉంటారు, మీరు చెప్పారని ఇట్లా. కానీ అందరూ కూడా చాలా, ఇది 3rd వీక్, ఇది 2nd వీక్, లేకపోతే 4th 6th, కానీ మాకు చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని మళ్ళీ సెకండ్ టైం కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఒకసారి వెళ్తే ఇప్పుడు 7 మండేస్ కానీ 7 ట్యూస్డేస్ లేకపోతే 7 సండేస్ అట్లా చేయాలన్నమాట. అక్కడ 11 ప్రదక్షిణాలు చేసి అర్చన చేయించుకుంటాము. ఓకే. ఆయనకి భూవరాహ స్వామికి చిలకడ దుంపలు ప్రసాదం ఇష్టం. ఓహో. మనము చిలకడ దుంపలు ఆర్గానిక్ బెల్లం ఇస్తే వాళ్ళే ప్రసాదం రెడీ చేస్తారు. అవునా. రోజు మనకు ఆ ప్రసాదం ఉంటుంది. ఓకే. చాలా ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. యాక్చువల్ నేను వచ్చేటప్పటికి ఏదో కుర్చీలో కూర్చొని చదువుకుంటున్నారు, అదేంటి యాక్చువల్ గా? అదే భూవరాహ స్వామి స్తోత్రం చదువుతున్నాను. అవునా? ఓకే ఓకే. కంపల్సరీగా రాగానే దండం పెట్టుకుని మా కుర్చీలో కూర్చుని భూవరాహ స్వామి అష్టోత్తరం చదువుకుంటాను. చదువుకుని తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎంత సిన్సియర్ గా చదువుతున్నారంటే ఉష గారిని పిలిచినా కూడా ఎక్కడ స్పృహలో లేరు, అంత ఇన్వాల్వ్ అయిపోయినారు. అంటే కొంచెం నాకు అది దైవభక్తి కొంచెం ఎక్కువ. ఇంట్లో కూడా మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం చేసి దండం పెట్టుకుని పూజ అయిపోయే వరకు ఏది ఏమైనా ఎవరితో మాట్లాడాలి అస్సలు. ఇంకా 1.5 hour ఇంక మార్నింగ్ అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడుకుంటూ పూజ అయ్యి ఫస్ట్ దేవుడితో మాట్లాడుకున్న తర్వాతే డే స్టార్ట్ చేస్తారు. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు చెప్పిన బోరస్ స్వామి గారికి సంబంధించి ఏ వారమైనా పర్వాలేదండి? ఏ వారమైనా పర్లేదు. దాని- ఈ వారం, ఆయనకంటూ ఆ వారం, వారం అలా ఏమీ లేదు. మనకి వీలుని బట్టి అంటే గురువారాలు చేయొచ్చు, 7 గురువారాలు చేయొచ్చు. అట్లా నేను అన్ని వారాలు చేస్తాను. అవునా? ఇప్పటికి 3.5 years నుంచి వెళ్తున్నాను. 7 weeks వెళ్తాను. మధ్యలో ఒక 1 week 2 weeks మళ్ళీ ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వెళ్ళకపోతే నాకే ఏంటోగా ఉంటుంది. అంటే ఏదో వెళ్ళాలని కాదు, అదే అదే అదే. వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక ఇష్టమైన ప్లేస్ వెళ్ళాలంటే మిస్ అవుతున్నాం అనుకుంటాను అవును కదా. అవును. ఒక పుట్టింటికి వెళ్ళాలంటే వెళ్ళాలనిపిస్తుంది. అట్లాగే కంపల్సరీగా అంతే గానీ ఏదో కోరికతో వెళ్తాం అట్లా అని కాదు. వెళ్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్ పొద్దున్నే 5:30కి స్టార్ట్ అవుతాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ 6 కల్లా వచ్చేస్తాం. విజయవాడ దగ్గర విజయవాడలో. అంటే మీరు ఎస్పెషల్లీ భగవంతుడికి జనరల్ గా ఎస్పెషల్లీ ఇలా చేయాలని అంటే ఏదైనా పెయిన్ లేదంటే ఏదైనా కోరికో గట్టిగా ఉంటేనే చేస్తానంటారు కదా, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర అయ్యారని? ఇందాక చెప్పాను కదా, అంటే ఏదో కోరికతోటని కాదు. ఇప్పుడు పుట్టింటికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది, మనకి ఒక ఫీల్ ఉంటుంది కదా. అట్లా ఏంటంటే కోరికలు అనేది కంటిన్యూ ఉంటాయి, వెళ్తేనే వెళ్ళకపోతేనే కదా. ప్రతి మనిషికి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేది ఉంటుంది. కానీ ఆ భూవరాహ స్వామి టెంపుల్ కి నాకు వెళ్తే ఏంటంటే నాకు తృప్తిగా అనిపిస్తుంది. అది నా మనసుకి. కోరిక అనేది లేకుండా ఉంది అని చెప్తే తప్పు ఉంటుంది. ఆయన ఇచ్చిన దాన్ని నేను అంతే ఇదిగా, అంతే ఆరోగ్యంతో, అంతే మంచిగా నాకు చెఫ్స్ కానీ స్టాఫ్ కానీ మంచిగా ఉండి ఒక వచ్చిన ప్రతి గెస్ట్ సాటిస్ఫై అవ్వాలి అనేది నిరంతరము పూజ చేసుకుంటూ ఉంటా, నిరంతరం అదే దండం పెట్టుకుంటూ ఉంటా. దానికోసమే వెళ్తూ ఉంటాను యాక్చువల్ గా. అలాగే మంచిగా ఒక మంచి ఫుడ్ మనం ఇవ్వాలి అని. ఇప్పుడు 100 feet రోడ్ లో ఇక్కడ ఒకటి అయ్యప్ప సొసైటీలో, ఇప్పుడు ఇంకోటి అక్కడ 2 branches. అవునా? భగవంతుడు అనుగ్రహిస్తే గచ్చిబౌలి గానీ అటు కాజాగూడ గానీ ఒకటి పెడదామని అనుకుంటున్నాము, చూడాలి. అంతేగాని ఒక్కదాన్ని ఎలా మెయింటైన్ చేస్తాను చాలు అనుకోవట్లేదు, పైనుంచి మళ్ళీ ఇంకొక బిజినెస్ కూడా. అంటే పెద్ద వాళ్ళందరూ ఎన్నెన్ని పనులు చేస్తున్నారు, దాంతో చూస్తే ఇది నథింగ్ కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు కంటిన్యూగా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటున్నారు. అందుకని
అంటే భగవంతుడు మనకి సక్సెస్ ఇచ్చాడు, ఒక మంచి పనిని చూపించాడు, ఒక వే చూపించారు. అవును దాన్ని మనము ఎందుకు క్లోజ్ చేయాలి? ఓపుకున్నంత వరకు చేయాలి కదా. అవును ఆయన ఇచ్చిన ఇదిని మనం ఎందుకు సరిగ్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటాను. అవును అందరూ మా వాళ్ళందరూ అంటారు, చాలు కదా నువ్వు ఒకటే చాలు అనుకుంటే రెండోది పెట్టావు, మళ్ళీ ఇంకోటి ఎందుకు పెడుతున్నావు అది ఇది అంటుంటారు. అంటే వాళ్ళు నా మీద ప్రేమతో అంటుంటారు. నిజం నిజం. అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు అంటే అమ్మాయిలకి సపరేట్ గా మనం అది సపరేట్ సెగ్మెంట్ ఉంది యాక్చువల్ గా. అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూడాలి అని అంటే మీ వరకు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? నాకంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నాగశౌరి గారికి ఎలా చూసారు అంటే మా చెప్పండి పిల్లలిద్దరూ కనీసం. అదే చెప్తున్నా, నాకంత నాలెడ్జ్ లేదు ఎందుకంటారంటే మా పిల్లలిద్దరు లవ్ మ్యారేజ్. అది సంగతి. సో నాకంత లేదు. సో మీకు చూస్ చేసే అవకాశం లేదు. లేదు ఈ పోనీ రోజు ఎలాంటి కోడలు కావాలనుకున్నారు అప్పుడు? అస్సలు అలా ఏం అనుకోలేదు నిజమా? నిజంగా. నాకు అట్లాంటి So, ఏమీ లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరికి నచ్చితే చాలు అనేది తప్పితే నేను ఎక్కువ యాక్చువల్ గా చెప్పాలి అంటే దేని గురించి ఎక్కువ ఆలోచించను. మ్మ్. సో అంటే చెప్తే అలా ఆక్షేపణ ఉంటుందేమో కానీ వాళ్ళ వరకు మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి నచ్చిన అమ్మాయిని వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అంతవరకే తప్పితే ఎక్కువ అమ్మో ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఎక్స్పెక్టేషన్ లేదు. మరి అది ఎందుకు లేదని తెలియదు. సార్ వాళ్ళ బ్రదర్ మీకు చాలా వెన్నుదన్నుగా ఉండేవారు. సడన్ గా నేను ఆ పిక్చర్ చూసేటప్పటికి అసలు ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యపోయాను. ఎలా మాకు జరిగింది? కూడా సడన్ షాక్ ఏనండి. అంటే హార్ట్ అటాక్ తనకి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంది ఆ హిస్టరీ. సో అది కారులోనే తనకి తెలియకుండానే అయిపోయింది. అదే తను ఇక్కడ ఉన్నప్పుడు అయితే కనుక నాకేంటంటే నేనేమో ఆ రకంగా సపోర్ట్ చేసేవాళ్ళు. అవును ఆ బుజ్జి గారు ఏంటంటే కనుక వచ్చిన వాళ్ళందరితోటి కొంచెం బాగా మాట్లాడటం అదంతా కూడా కొంచెం అది సపోర్ట్ గా ఉండేది నాకు. అవును అవును ఇప్పుడు మిస్ అవుతున్నాము, కానీ తప్పదు కదా, కాలంతో పాటు మనము ప్రయాణించాలి. అవును చాలా మంది మీలాగానే వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, సార్ తో మేము బాగా మాట్లాడే బాగుండే వాళ్ళం, అవును. మిస్ అవుతున్నాం అనేది అంటుంది. అంటే ఏ మూవీ షూటింగ్ అయినా నాగశౌరి గారిది ఎప్పుడైనా ఆయన ఇద్దరు ఉండి అటోగళ్ళు ఇటోగళ్ళు ద్వారపాలకుల్లాగా ఆ ప్రపంచాన్ని అంతనే ఏలేవాళ్ళు. రియలీ నైస్ యాక్చువల్లీ. అంటే మేము కూడా చాన్నాళ్ళు పట్టింది. ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఈయన ఇంకా ఆ పెయిన్ తోటే ఉన్నారు చాలా బాగాను. ఇంకా తప్పదు కదా. సో అయితే అనదర్ బ్రాంచ్ కూడా ఒకసారి వెళ్ళొద్దాం మరి. ఓకే, తప్పకుండా. Done.